ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప, నీ కృపయే లేనిదే నేను లేను, నీ కృపయే లేనిదే నేను లేను. ఎంతమంది చెప్పగలుగుతారు చెప్పండి ప్రభా? నీ కృపయే లేనిదే నేను లేను, నీ కృపయే లేనిదే నేను లేను. అందుకని నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా. యేసయ్యా, యేసయ్యా. బిగ్గరగా యేసయ్యని పిలుద్దామా? యేసయ్యా, అందరూ బిగ్గరగా యేసయ్యా, బిగ్గరగా యేసయ్యా. ఒకసారి బిగ్గరగా యేసయ్యా, యేసు నామాన్ని స్మరిద్దామండి, యేసు నామాన్ని పిలుద్దామండి. యేసయ్యా, యేసు నామాన్ని కనపరుస్తామండి. అలాగే యేసు నామాన్ని కనపరుస్తూ స్తుతిద్దామండి. దేవా నీకు స్తోత్రములు నా రక్షక, నా జీవితంలో తోడుండి నడిపించే దేవుడు నీకు వందనంలో 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 కోట్లాది స్తోత్రంలో వందనంలో నీకే స్తుతి ఆరాధన. ఈరోజు మనకి కలిగిందంతా ఆయన ఇచ్చిందండి. మన పేరు, మన ప్రఖ్యాత, మనకి కలిగిన బిడ్డలు, ఆస్తులు, పాస్తులు, ఈ జీవితంలో కలిగింది ఏదైనా దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చిన బహుమానము, దేవుడు తన దయ ద్వారంగా, తన కృప ద్వారంగా మనకు అనుగ్రహించాడు. మనము సంపాదించుకుంది కాదు, ఆయన మనకు ఉచితంగా ఇచ్చిందండి. ఆయన ఇచ్చిందే, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఆయన మహిమపరుస్తున్నాం. ప్రభువా వందనములయ్యా, స్తోత్రములయ్యా. ఈరోజు మంది ఏది కాదు కదా, చెబుతామా? ప్రభువా నాకు కలిగిందంతా నీదే, అన్నిటికన్నా విలువైంది నాకు రక్షణ ఇచ్చావయ్యా. నీ రక్తం ద్వారా రక్షణ ఇచ్చి అయ్యా నీ బిడ్డలుగా నన్ను చేసుకున్న అందరంలో నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమడుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమడుటకు నాకని ఏమీ లేదు. మరొకసారి అవును కృపా, నా శక్తిని వెలువెగడానికి ఏది లేదయ్యా, నా తెలివని వెలువెగడానికి ఏది లేదయ్యా. చెప్తామని మనస్ఫూర్తిగా ఈరోజు మనం అనుభవిస్తున్నది ఏది మంది కాదు, దేవుడిచ్చిన వరమే, దేవుడిచ్చిన బహుమానమే, దేవుడిచ్చిన కరుణాలే, దేవుడిచ్చిన దీవెనలే.